భారతదేశ కీర్తిని, ఈ దేశ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష, పార్టీ నాయకులు అనసూరి ప్రభాకర్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశం కీర్తిని, ఈ దేశం స్ఫూర్తిని నిలబెట్టి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిపి జెండా వందనం చేసి ఎప్పుడు ఈ స్ఫూర్తిని ఇలాగే మా పార్టీ కొనసాగిస్తుందని, మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో బాధ్యతలు తీసుకుని వాళ్ళకి అండదండగా ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి చెప్తూ ఉన్నా. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం. ప్రజల కోసం ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ స్వాతంత్రానికి దీన్ని సిద్ధించడం కోసం, స్వాతంత్ర సిద్ధి కోసం ఆ రోజు పోరాటం చేసిన మహనీయుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తామని మరొకసారి గట్టిగా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీంట్లో పాల్గొన్న మా ఎంపీపీ గారు, మాజీ కార్పొరేటర్స్, సర్పంచులు,